ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఈ వీళ్ళందరినీ తోడేళ్లతో పోల్చి వీళ్ళందరూ మీ బిడ్డ మీద పడుతున్నాడని జగన్ గారు అంటున్నారు. ఇంకో వైపేమో సామాన్యుడు విడిదొంప తెగ చాగంటి కూడా సరిపోవట్లేదు ఈ ప్రవచనాలు అని చెప్పి ఆయన పదాలు ఎందుకులే కానీ 24 సీట్ల కోసం ఓ అడావుడి అంటూ ఆయన చేసిన సామాన్యుడు చేసిన చమత్కార పూరిత వ్యాఖ్య వీరంటిని విశ్లేషిస్తూ నిజంగా నంద్యాల సభ కానీ అంతకుముందు ప్రొద్దుటూరు సభ కానీ జనం లేరా? ఇప్పుడే చూపించాను, మీ దృష్టికి తీసుకొచ్చాను. అటర్ ఫ్లాప్ అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసి మురిసిపోయి ఆనందపడిపోతున్నాయి. ఇది జనానికి నిజంగా వీళ్ళు తోడేళ్ళలాగానే మారారా వీళ్ళంతా? నిన్న పొద్దుటూరు సభ, మొన్న పొద్దుటూరు సభ, నిన్న నంద్యాల సభ కూడా జాగ్రత్తగా నేను అబ్జర్వ్ చేశాను వివిధ ఛానల్స్లోను. అంతకంటే ఎక్కువ స్పందన మనం ఊహించలేమండి. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజల స్పందన చూస్తుంటే రాయలసీమ లాస్ట్ టైం ఎన్నికల ఫలితాలు మళ్ళీ రిపీట్ అయ్యే సూచన స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మనకు ఆంధ్రప్రదేశ్లో మీడియా టెర్రరిజం గురించి మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అదే విషయం చెప్పుకోవాల్సి వస్తుంది. మీడియా టెర్రరిజం రోజు రోజుకి వికృతమైన రూపాలు తీసుకుంటుంది. ఆ వికృతమైన రూపాలు తీసుకోవటమే వాళ్ళ ఓటమి కనిపిస్తుంది, దాంట్లో వాళ్ళ భయం కనిపిస్తున్నది. ఆల్రెడీ దే హ్యావ్ కన్సీడెడ్ డిఫీట్, అందులో మాత్రం ఏం అనుమానం లేదు. ఒక రాయలసీమ కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి అదే రకం స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆయనకు గత 12 సంవత్సరాలుగా ఆయన ప్రజాభిమానము కించిత్తు కూడా తగ్గలేదు. నా అంచనా అయితే ఆయనకి గత ఎన్నికల కంటే 2-3% ఓట్ల పర్సెంటేజ్ పెరిగినా నేను ఆశ్చర్యపోను. ఖచ్చితంగా అది జరిగితే, అంటే ఈ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా అలా జరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తున్నది. అయితే మీడియా ప్రతిపక్ష నాయకులు అంటే వాళ్ళు సరే విమర్శలు చేయటం అనేది వాళ్ళ ధర్మం, తప్పకుండా విమర్శలు చేయొచ్చు. కానీ ఆ విమర్శ ఏంటంటే సదుద్దేశంతో చేయాలి. ఆ సామాన్యుడు చెప్పినట్టు మేము ప్రజలకు ఏం చేస్తాం, మేము అధికారులకు వస్తే జగన్ ఫెయిల్యూర్స్ ఎక్కడ అనేది అది చెప్పి, మేమైతే మొదట్లో మేము అయితే వాలంటీర్లను తీసేస్తాము, లేకపోతే సంక్షేమ ఉచితాలు తగ్గించేస్తామని ప్రకటించారు. తర్వాత అది చేయటానికి, అలా ప్రకటించడానికి వాళ్ళ గట్స్ లేక మేము ఇంకా పెంచుతాము, వాలంటీర్ వ్యవస్థను కొనసాగుతాము అని లెంపలేసుకుంటున్నారు. చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మనకి రామోజీరావు, రాధాకృష్ణ వైఖరి మనకు తెలుసు. ఈ ఔటర్ రింగ్ రోడ్ని వ్యతిరేకించారు, అడ్డంకులు సృష్టించారు, వ్యాన్ పిక్ అడ్డంకులు సృష్టించారు. వ్యాన్ పిక్ దగ్గర అద్భుతమైన ఇండస్ట్రియల్ సిటీ ఇప్పటికే డెవలప్ అయ్యేది. రామోజీరావు అనే ఒక దుర్మార్గపు రాజకీయ జర్నలిస్టు, ఆయన జర్నలిస్ట్ గా ముద్ర వేయడం నాకు ఇష్టం. ఆయన రాజకీయ నాయకుడే, అందులో దుర్మార్గమైన రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ విభజనకి అతనే కారణము. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఇంకా ముందుకు దూసుకుపోకుండా అడ్డుకున్నవాడు కూడా రామోజీరావు. వ్యాన్ పిక్ కి చాలా అన్యాయం జరిగిందండి. ఆ ప్రకాశం, ఆ జిల్లా ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకుని ఓటేసేటప్పుడు వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఈ వ్యాన్ పిక్ రాకుండా అడ్డుకున్న రాక్షసులు ఎవరు, ఈ మీడియా రాక్షసులు ఎవరు, రాజకీయ పార్టీలు ఎవరు, వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే శ్రీ సిటీ ఎవరు డెవలప్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీ ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన డెవలప్ చేశాడు. కొప్పర్తి జగన్మోహన్ రెడ్డి గారి ఈ బ్రెయిన్ చైల్డ్, ఆయన అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. విశాఖలో ఫార్మాసిటీ రాజశేఖర రెడ్డి గారి ఈ బ్రెయిన్ చైల్డ్. దానిని వాళ్ళు ప్రజలు గుర్తుంచుకుని ఓటేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ అంశాలను, పాజిటివ్ అంశాలను దృష్టిలో పెట్టుకుని పోవాలి. అభివృద్ధి లేదు, లేకపోతే ఉచితాలు ఇచ్చేస్తున్నాడు అని అప్పర్ మిడిల్ క్లాస్ ఎలిటిస్ట్ వ్యూ పాయింట్ ప్రజలు ప్రభావితం కాకూడదు, కారు అని కూడా నేను నమ్ముతున్నాను. అలాగే ప్రజలకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడిపోతుంటే, ప్రజలకు డైరెక్ట్ గా లంచాలు లేకుండా పాలనా యంత్రాంగం పనిచేస్తుంటే లేదు అని దానికి కౌంటర్ గా మీడియా ఎంత రాసినా ప్రజలు నమ్మరు. అలాగే ఖచ్చితంగా అధికార యంత్రాంగం, వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్నదో వారికి తెలుసు. రాజకీయ నాయకులు ఎంత రెస్పాన్సివ్ గా పనిచేస్తున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పింది అక్షర సత్యం. వ్యాన్ పిక్ మీద నేను అనేక సార్లు రాశాను. ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెడతారని చెప్పి బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టి వాళ్ళని మోసం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ ఇండస్ట్రీస్ పెడతారని చెప్పి భూమి తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలోనే చూసాం. అక్కడ ఈ పాటికి మీరు అన్నట్టు చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి. ఎందుకంటే మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. శ్రీ సిటీకి నేను విజిట్ చేశాను 2 సార్లు. అద్భుతంగా ఉంటుంది అక్కడ శ్రీ సిటీ. అది 2005లో 2006లో
7 అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారి టైంలో భూసేకరణ చేస్తుంటే ఇదే ఈనాడు వాళ్ళు ఇంకేముంది రైతులకు అన్యాయం జరుగుతోందని ఎడిటోరియల్స్ కూడా రాశారు, భూములు దందా జరుగుతోందని రాసి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ జోన్స్ పెట్టడానికి అక్కడక్కడ భూసేకరణ చేస్తుంటే రైతుల భూములు తేలిక తక్కువ ధర కొట్టేస్తున్నారు అని అన్నట్టు అసలు భూసేకరణనే కాదు. ఒక్క నిమిషం నా అనుభవం చెబుతాను. భూదందా అని రాశారు అప్పుడు. తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఇది చూశాను నేను, ఒక అది ఆ పేపర్ కట్టింగు దాన్ని ఇచ్చేసారనమాట, లామినేట్ చేసింది నేను చూసా. దాంట్లో ఏమనుందో తెలుసా, చంద్రబాబు గారి టైంలో 2017లో బతుకు చిత్రాన్ని మార్చిన భాగ్యసీమ అని రాశారు. ఇదేంది ఇప్పుడు ఇది 2017ది పెట్టారు, 2000 మరి అప్పుడు భూములు అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఏం మాట్లాడాల. నేను నెట్లోకి వెళ్ళి తెలుసుకుని చూసా, దొరికింది ఎక్కడో బాగా వెతికితే, మా మిత్రులు ఎవరిని అడిగితే దొరికితే. విచిత్రం ఏంటంటే ఆ రోజేమో భూసేకరణ తిట్టారు, చంద్రబాబు రాగానే అది బతుకు చిత్రం మార్చేసింది, భాగ్యసీమ అయిపోయిందని రాశారు. అంటే ఇంత దుర్మార్గంగా పత్రిక మారింది, అది వేరే విషయం. అయితే ఒక్కదానికి సమాధానం చెప్పండి, వీళ్ళు నిజంగానే జగన్ గారు అంటున్నట్టుగా తోడేళ్లు లాగా మారారా? అందులో అనుమానం ఏం లేదండి. ప్రజలు ఆ విషయాన్ని గుర్తించారు కాబట్టి 2019లోనే వాళ్ళకి బుద్ధి చెప్పారు. 2024లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ. మీకు నిజానికి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తూ ఫార్మా సిటీ కాకినాడ పక్కన ఫార్మా హబ్ వస్తుంటే దానికి వ్యతిరేకంగా లేఖ రాసిన వాళ్ళు ఎవరండి? యనమల రామకృష్ణ గారు లేఖ రాశారు. అంటే ఈ విధంగా డెవలప్మెంట్ అడ్డుకుంటూ మరోవైపున డెవలప్మెంట్ లేదు అని చెప్తాడు. అది గత 30-35 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని విమర్శిస్తాడు, రామోజీరావు సంపాదకీయ రాస్తాడు. అదే నిర్ణయం చంద్రబాబు నాయుడు కొనసాగించిన అటువంటి నిర్ణయం ఇంకోటి తీసుకున్నా దాన్ని పొగుడుతూ రాస్తాడు. అంటే ఇంతకంటే దుర్మార్గపు జర్నలిజం అంటే, నేను పనిచేసిన ఒక పత్రిక, చాలా పత్రికలు దిగజారిపోయాయి, వాటి గురించి మాట్లాడలేదు. నేను రామోజీరావు పత్రిక, ఈనాడు పత్రిక చాలా గౌరవించేవాడు నేను, ఆయనంటే నాకు చాలా గౌరవం. అలాంటి వ్యక్తి ఈ విధంగా దుస్థితి దిగజారిపోవటానికి కారణం ఏంటి? కేవలము చంద్రబాబు లాంటి ఒక కపటిని సపోర్ట్ చేయడానికి ఈనాడు లాంటి ఇన్స్టిట్యూషన్ ఎంతగా దిగజారిపోవాలి. మిగిలిన పత్రికలు, మిగిలిన ఛానల్స్ ఎంత దిగజారిపోయింది నేను పెద్దగా ఫీల్ అవుతుంది. నేను 9.5 సంవత్సరాలు ఎంతో అంటే అప్పుడు అది ఒక మిషన్ లాగా ఉండేదండి. మేము చేసేది ఏంటంటే ఏదో ప్రజల కోసం త్యాగం చేస్తున్నాం, ఒక ఉద్యమం చేస్తున్నాము, దేశాన్ని నిర్మించడంలో మనం పాత్ర వస్తున్నాం అని భావించేవాళ్ళం. అలాంటి పత్రిక ఈ స్థితికి దిగజారిపోవడం నేను ఊహించలేదు. శ్రీనివాసరావు గారు, మీరు కూడా పనిచేశారు, మీ ఫీలింగ్ కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందులో అనుమానం ఉంది. మీరు 9.5 ఏళ్ళు చేస్తే నేను 24 ఏళ్ళు చేశా. 24 ఏళ్ళు చేసిన తర్వాత అప్పటికి ఇప్పటికి తేడా చూసి పోల్చుకుని ఇదేంది ఈ వయసులో ఆయన ప్రతిష్ట తెచ్చుకోవాల్సిన వయసులో ఇంత దౌర్భాగ్యంగా ఇంత నీచంగా మారిపోయి అప్రతిష్ట పాలవటం అయితే నాకు బాధే. కానీ బట్ ఆయన చేస్తున్నాడు, మనం ఏం చేస్తాం? ఇక అంత నీచంగా మారి కంట్రోల్ లేదా అనే అనుమానం కూడా వస్తుంది. ఆయన పర్సనాలిటీలోనే ఒక లోపము ఒకటి ఉన్నది, దాన్ని ఇప్పుడు మ్యాగ్నిఫై అయిపోతున్నది. ఆయన కంట్రోల్ పోయి అంటే అప్పట్లో మనం చెప్పిన అబద్ధాలైన సంగతి ఇప్పుడు అర్థం అవుతా ఉంది. అప్పుడేదో అవసరం కోసం మాట్లాడి ఉంటాడు అనేది అర్థం.